ఆప్కే అదాలత్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన డబుల్ స్టాండర్డ్ ఉన్నవారు. మీరు రాజకీయాల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మీ పంజాబ్లో ఉండే రాజకీయవాదులు ఏం చెప్తున్నారంటే 122 ఎమ్మెల్యేస్ మరియు మంత్రులు అంటే ఫార్మల్ ఎమ్మెల్యేస్ వాళ్ళ సెక్యూరిటీని కూడా విత్డ్రా చేశారంట కదా సార్. సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని వాళ్ళకి సెక్యూరిటీ పని ఏమి ఇవ్వట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు పంజాబ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఏదేదో పనులు చేస్తున్నారు, మేము కూడా వెతుకుతున్నాం, పట్టుకుంటాం. అసలేం చెప్తాం? వాళ్ళ ఇంటి ఎద్దులందరికీ రక్షణ ఇస్తున్నారు. వాళ్ళ ఇంటి కోడుల్ని వీళ్ళు పెంచుతున్నారు. ఇల్లు పనులంతా వీళ్ళే చేస్తున్నారు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి వదులుతున్నారు. సరే, మీకెందుకు సెక్యూరిటీ? ఎందుకు ఇంత భయపడుతున్నారు? వాళ్ళని మీరు రిస్క్లో తోసేశారంట. కానీ మాన్ సార్ తనకు తన ఫ్యామిలీకి 1000 మంది ఆఫీసర్లని, మిలిటరీ ఆఫీసర్ని పెట్టుకున్నారంట. నిజమేనా ఇది? సరే, ఆ లిస్ట్ ఏదో ఇమ్మన్నాను సార్. సరేనా? అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకేం తెలీదండి. సిద్ధు ఊసే వాళ్ళని ఎందుకు చంపారంటే తన సెక్యూరిటీని తగ్గించమని మీరే చెప్పారంట కదా. ఏ రోజు ఆయనకి ఇలాంటి సంఘటన జరిగిందో ఆ రోజు కూడా ఆయన ఇంట్లో 2 గన్మెన్లు ఉన్నారు. వాళ్ళని ఆయనతో పాటు తీసుకెళ్లేదు. ఆయన దగ్గర ఆయన తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది, అది కూడా తీసుకెళ్లేదు. కారణం ఇది మాత్రం కాదు. చనిపోయింది దారుణమైన విషయమే. అది నిజానికి అది బాధాకరమైన విషయమే. ఆయన 29 అదేం చెప్తారు గ్యాంగ్స్టర్ వాళ్ళందరినీ పట్టేశాం. 3 ఎన్కౌంటర్లో చనిపోయారు. 3000 పేజీలకి ఆ చలాన్లు కూడా ఇచ్చేసాం. నా తరపు నుండి నేను ఏం చెప్తాను? మేము ఏమి చెడ్డవాళ్ళం కాదు. మాఫియాని మేము పెంచట్లేదు, లేదా ఏ గ్యాంగ్స్టర్కి పొలిటికల్ అసైన్మెంట్ ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళు కావాలంటే చెయ్యొచ్చు. నేను ఎప్పుడూ పంజాబ్ ప్రజలతోనే ఉంటాను. సరే, ఇప్పుడు ఇరుక్కున్నారు కదా ఎక్కువ మంది, వాళ్ళందరినీ పెంచిందెవరు? ఇంకో పార్టీయే పెంచారు. వీళ్ళిద్దరూ ఒకరికొకరును సంబంధించిన వారండి. ఈ విషయం అంతా ఇప్పుడు పంజాబ్లో ఆపేశాం. మాఫియాస్ అంతా ఎవరు ఇప్పుడు పంజాబ్లో లేరు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ట్రాన్స్పోర్ట్ మాఫియా అంతా ఇప్పుడు ఆపేశాం. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. సరేనా? నేను ఇంతవరకు పైసా సంపాదించలేదు. పంజాబ్ నుంచి ఎవరైనా నా కళ్ళ ముద్రైనా దొంగలించాడంటే, ఇంకా నా దగ్గర పెన్ను ఉంటే దాంతో లెక్క చూడగలమంటే ఖచ్చితంగా చూస్తాను. మా పంజాబ్లో ఒక రూల్ ఉంది. మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఒక శాలరీ దొరుకుతుంది, 85,000 ప్లస్ ఇంకా ఇన్సెంటివ్ బేటాస్ అంతా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వకపోతే అప్పుడు మీకొక 75,000 దొరుకుతుంది. మరోసారి మీరు ఎమ్మెల్యే అయ్యారంటే మీకు మళ్ళీ శాలరీ దొరుకుతుంది. మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే 5వ మీకు టికెట్ దొరకలేదు లేదా మీరు ఓడిపోయారంటే మీకు 4 పెన్షన్ అప్పుడు దొరుకుతుంది. 70ని యాడ్ చేసి చూడండి, 2,80,000. ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యే అవుతున్నారో మీ పెన్షన్ కూడా ఎదుగుతూనే వెళ్తుంది. కొంతమంది ఓడిపోయారంటే కూడా లాభమే. గెలిస్తే 85,000, ఓడిపోతే 3 లక్షలు. నేను చెప్పాను, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. మీరు ఎన్నిసార్లైనా కుర్చీలో కూర్చోండి, మీకు అదే జీతం వేస్తారు. ముందు నేను అది మార్చేశాను. ఒక లెజిస్లేటర్, ఒక పెన్షన్, మిగతా ఏ పెన్షను మీకు దొరకదు. అయినా కూడా నేను చెప్తాను, అదేంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏదో ఒకటి కొని పడేస్తారు. ఇది కొనుక్కుంటారు, అది కొనుక్కుంటారు. వాళ్ళందరి దగ్గర ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఏం కావాలన్నా బాగా చేర్చిపెట్టుకో. డబ్బులు, వజ్రాలు, ఆస్తులు. కానీ ఒక విషయం మర్చిపోకు, నువ్వు చచ్చాక ఏమీ తీసుకెళ్లేవు, అంతా ఇక్కడే ఉంటుంది. మీ అందరికీ నేనే పెద్ద ఉదాహరణ. నా కలలో కూడా నేను అనుకోలేదు, ఒక చిన్న గ్రామం నుండి ఎద్దు తోకను పట్టుకుని పరిగెట్టాను. నేను ఈతని అలాగే నేర్చుకున్నాను. అవునండి, ఎద్దు తోక పట్టుకుని నేను నీళ్ళల్లో దిగిపోతాను. ఈరోజు కూడా అక్కడికి వెళ్తాను. మా అమ్మగారు అక్కడే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా మా అమ్మగారు ఉన్నారు కదా. ఒక స్వారస్యమైన విషయం అదే, టీవీ వాళ్ళందరూ వచ్చారు. అమ్మని ఇంటర్వ్యూ చేశారు. ఊళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు. ఇంటర్వ్యూ తీయడానికి వచ్చిన వాళ్ళందరూ గోడను చూసి, మీరు సీఎం అమ్మగారుగా ఉన్నారు, ఈ గోడను చూడండి, ఇది కొంచెం సరి చేసుకోండి. దానికి మా అమ్మగారు చెప్పారు, ఇంకెక్కడైనా ఇల్లు కట్టుకోవాలా భగవన్, నువ్వు కట్టుకో, ఇక్కడ సుత్తి తగలకూడదు. ఎవరికి తెలుసు ఏ రాయితో ఈ ఇంటిని కట్టారో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇల్లే వాణ్ణి అంత పెద్ద కుర్చీలో కూర్చోపెట్టింది. అందువల్ల ఈ గోడని మీరు హ్యామర్తో కొట్టకూడదు. మేము ఎవరంటే 2 సార్లు దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళం. కారు కింద ఒక పక్షి వచ్చినా కూడా, ఎలాంటి పక్షి అయినా సరే
చనిపోయిందంటే అక్కడే ఓ 2 నిమిషాలు మౌనంగా నుంచుంటాం. అందుకే కొంతమంది లీడర్స్ చెప్తున్నారు, దున్నపోతు తోక పట్టుకుని ఈత నేర్చుకున్న ఒక లీడర్ వాడు సీఎం అయితే మాత్రం పిచ్చోడుగానే కదా ఉంటాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగారు సీఎం పదవిలో కూర్చుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళు అయిపోతారని. కానీ మీరు ఎలా నార్మల్గా ఉన్నారు? నేను చెప్పాను ఒక డిఫరెన్స్ ఉంది. నేను చెప్పాను వాళ్ళందరూ చైర్లో కూర్చుని ఫేమస్ అవుతున్నారు. నేను ఫేమస్ అయ్యాక చైర్లో కూర్చున్నా. నేను గొప్పల్ని చూశానండి. నాకు 17 ఏళ్ళు. ఐ వాజ్ 17 అట్ దట్ టైమ్ వెన్ ఐ బికమ్ అ హిట్ స్టార్. అప్పుడు నాకు 17 ఏళ్ళు. 2 గ్రేడ్లో చదువుతూ ఉన్నాను. డబ్బులకి లోటు లేవు, గొప్పలకి లోటు లేవు. వాళ్ళు ఏమంటున్నారంటే స్టేజ్ నడిపించడం ఒక లెక్క, స్టేట్ నడిపించడం ఇంకో లెక్క అని. అదే నేను స్టేట్ని జరుపుతున్నా, వాళ్ళు స్టేజ్ని జరుపుతున్నారు. స్టేజ్లోనే అరవమనండి. నేను స్టేట్లో ఉన్నాను. 29,282 గవర్నమెంట్ పని ఇచ్చాను. 582 ఆమ్ ఆద్మీ క్లినిక్ ఓపెన్ అయ్యింది. 82 ఇంకా వస్తుంది. స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ రెడీగా ఉంది. 15 ఆగస్టుకి 15 స్కూల్ రాబోతోంది. దానితో పాటు కరెంట్ 80%, 88% ఇళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నాం. పంజాబ్కి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే అభ్యంతరం లేకుండా అడగచ్చు. ఎందుకు? పంజాబ్ 200 కిలోమీటర్ అవతలే ఉంది. కెమెరాని పంపించండి, అక్కడికి వెళ్ళి అంతా తెలుసుకోండి. కెమెరా అక్కడ ఆన్ చేశారంటే అన్ని చోట్ల మీ మొహమే కనబడుతుంది, మీ పోస్టరే కదా కనబడుతుంది. ఏ పని జరిగినా సరే మొదటిగా మీ ఫోటోనే వస్తుంది అక్కడ. నా ప్రజల మనసులో తొంగి చూశానంటే అక్కడ కూడా నా ఫోటోనే ఉంది. మీ కెమెరాకి అదంతా తెలీదు. గుంపులో ఎన్నో మొహాల్ని చూసుంటారు. ఒక మొహం వెనక ఎన్ని గుంపుల్ని చూసారా? ప్రజలు ప్రేమ చూస్తున్నారు. ఈ కాలంలో ఎంత ప్రేమ అంటే నేను వెళ్లే చోటంతా పువ్వుల్ని నా తల మొత్తం నింపేస్తున్నారు. పువ్వులేస్తున్నారు. బండి మొత్తం పువ్వులే. అదంతా తీసి పెట్టాకే నేను కూర్చోగలుగుతున్నాను. అమ్మ వాళ్ళందరూ తల్లో చేయిబట్టి నాకు ఆశీర్వాదం చేస్తున్నారు. వందనాలు చెప్తున్నారు. సిస్టర్స్ ఆశీర్వాదం చేస్తున్నారు. యువతలు నా మీద చేసుకుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది కూడా ఈ కాలంలో రాజకీయ నాయకుడిని. ఆ సమయంలో నేను దేవుడికే ధన్యవాదాలు చెప్తాను. ఆ కాలంలో నేను ఏ పుణ్యం చేశాను, ఈ కాలంలో నాకు ఇంత ప్రేమను చూపుతున్నారు. లేదంటే మిగతా పార్టీలను చూడండి, ఎన్నో నాయకులు ఉన్నారు. వాళ్ళకి ప్రజలు చెయ్యి ఇచ్చారంటే చెయ్యి తీశాక వాళ్ళు వేళ్ళని లెక్కటి చూస్తారు. ఎందుకంటే దొంగలిస్తారు. ఆ విషయమే నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎక్కడ బాదల్ సార్ ఫోటో వస్తుందో, అమీందర్ సింగ్ ఫోటో వస్తుంది, డబ్బులు వేస్ట్ అవుతుందని మీరు అరుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, క్లినిక్ వెళ్ళినా కూడా అక్కడ కూడా మీ ఫోటోనే ఉంది. సార్ ముందు విషయం ఏంటంటే, ఒక మంచి విషయం చేస్తున్నామంటే అది పబ్లిక్ వరకు వెళ్ళి చేరడం మంచిది. ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉండదు. ఇప్పుడు ఊరు వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలంటే వాళ్ళందరూ పాపం ఎక్కడికి వెళ్తారండి? పంజాబ్ లో పనిచేస్తున్నారు కానీ గుజరాత్ ఎలక్షన్ లో కూడా మీ ఫోటో ఉందే. వాళ్ళు కూడా చూడని గుజరాత్ వాళ్ళు పంజాబ్ లో జరిగే చూసి వాళ్ళ గవర్నమెంట్ ని వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు కూడా ఇలాగే చెయ్యండి. ఇది మంచి విషయమే కదా. మీరు అప్పుడప్పుడు చెప్పే ఒక వాక్యం బ్రెయిన్ అవుతుంది, మన యువకులంతా దాని వెనకే వెళ్తున్నారని. కానీ ఇప్పుడు కూడా చూస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. తెలుసు. యుఎస్ కి వెళ్ళాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కెనడాకి వెళ్ళాలంటే ఇక్కడ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని. మీరు అద్భుతంగా అడిగారు. ఇది నిజంగా మంచి ప్రశ్నే. మన యూత్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోతున్నారు. మన సిస్టమ్నే మనం తప్పు చెప్పాలి. వాళ్ళని ఇక్కడే పట్టి పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఇక్కడే డిగ్రీ దొరకాలి. దానికి తగినట్టు వాళ్ళకి ఉద్యోగం కూడా దొరకాలి. బయటికి వెళ్ళిపోకూడదు. విదేశానికి వెళ్ళడం మరీ అంత సులభమేం కాదు. మీరే చూడండి, మీకే తెలుసుంటుంది. 600-700 స్టూడెంట్స్ వాళ్ళ తల మీద కత్తి వేలాడుతోంది. వాళ్ళు డిపోర్ట్ చేయబోతున్నారు. తప్పుడు పాస్పోర్ట్స్తో ఇక్కడి నుండి వెళ్లారు కెనడాకే. అమ్మవారి నగలు అమ్మేసి మీరెందుకు అక్కడికి వెళ్తున్నారు? నాన్న స్థలం అమ్మేస్తున్నారు. అక్కడ సిస్టమ్ ఉంది, అక్కడ డిసిప్లిన్ ఉంది. ఇక్కడ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడే వాళ్ళకి ఉద్యోగం దొరకాలని. అయితే ముందు పంజాబ్లో ఇండస్ట్రీస్ ఉండేది, కానీ అదంతా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఏ ఇండస్ట్రీస్ వచ్చినా, ఫ్యాక్టరీస్ పెట్టాలని వచ్చినా వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న నాకేం వేస్తావు? వాళ్ళు ఫ్యామిలీతో పాటు ఇక్కడ బిజినెస్ చేయాలని వస్తున్నారు. అందువల్ల ఎంతమందికి లాభం దొరుకుతోందని చూడండి. టాటా వస్తున్నారు, సెకండ్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ జంషెద్పూర్. దుర్జా వల్ల ఎంతో కోట్లాది మంది ప్రజలకి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. GSW వచ్చింది. మా దగ్గర వర్ధమాన్ ఉంది, ఆల్రెడీ హీరో ఉంది, ఇంకా గూగుల్ రాబోతున్నారు, వండర్లా రాబోతున్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పంజాబ్లో రాబోతున్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ పంజాబ్ ముందు నుంచే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. ఇది రోల్ మోడలా? పంజాబ్ లో మూల ముడుకంతా డ్రగ్ మాఫియా ఉంది కదా. సందుల్లో యువతరం డ్రగ్స్ తీసుకుంటుంది కదా. ఇలా చూడండి, దీని వెనక ఒక పెద్ద కథ ఉంది.
ఎందుకంటే ఇది ఒక బార్డర్ స్టేట్. ముందు చూసారంటే ఈ పంజాబ్ ఒక ట్రాన్సీ స్టేట్గా ఉండేది డ్రగ్ కోసం. అక్కడి నుండి డ్రగ్ వస్తుంది, ముంబైకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఇది కన్స్యూమింగ్ స్టేట్గా మారిపోయింది. ఈ మధ్య మన యూత్కి డ్రగ్స్ అలవాటు ఎక్కువైపోయింది. అదే ఇంత కారణం ఏంటి, ఇక్కడ ఉద్యోగం తక్కువైపోయింది. వాళ్ళకొక ఉద్యోగం దొరికిందంటే వాళ్ళు అటు ఇటు అని వెళ్ళిపోరు. ఇప్పుడు మేము స్పోర్ట్స్ని మొదలుపెట్టాం. పంజాబ్ పోలీసులో మేము ఉద్యోగం ఇస్తున్నాం, అది కూడా ప్రతి సంవత్సరం 2200 మందిని మేము జాయిన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కదా, వాళ్ళకి మేము టైం ఇస్తున్నాం, బాడీని చూసుకోవాలి. వాళ్ళ జాస తప్పుడు దారిలో వెళ్ళిపోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ జాస ఇంకో దారిలో వెళ్ళిందంటే వాళ్ళు ఇటువైపు రాలేరు. ఇదంతా చెయ్యాల్సింది, సరి చెయ్యాలి. పంజాబ్ని మళ్ళీ పాత పంజాబ్గా మార్చి చూపించాలి. కాలిఫోర్నియా, లండన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పంజాబ్ అండి, మా గురు జీవించిన భూమి. ఇది ఒక త్యాగ భూమి. మళ్ళీ మన పంజాబ్ని పంజాబ్లా మార్చాలి. ఇంకా పంజాబ్ అదేం చెప్తారు, క్యాషునట్కి బయట ఉన్న పండు దేశం అంటే క్యాషునట్టే పంజాబ్. మనం వేసుకున్న ఉంగరం దేశం అంటే అందులో ఉన్న వజ్రమే పంజాబ్. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు డైమండ్ షైనింగ్ కొంచెం తగ్గింది, అది సరి చేసేయచ్చు. పంజాబ్ ఎన్నోసార్లు పడిపోయింది, కానీ ప్రతిసారి లేచి నుంచుంది కదా. అందువల్ల సుర్జిర్ పార్తోర్ సార్ చెప్తారు, నువ్వు ఎన్నోసార్లు పడిపోయావు కానీ మళ్ళీ లేచి నుంచుంటావు. ఎన్నోసార్లు నువ్వు ఓడిపోయినా నువ్వు మళ్ళీ లేచి నుంచుంటావు.